సో నేను ఇవాళ హోలీకి సంబంధించి ఆర్గానిక్ కలర్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో డిఐవై చేసి చూపిస్తున్నాను అన్నమాట. అమ్మో పనిచేస్తుండయ్యా సారు. అంటే అది నాకు తెలిసి కలర్ రాదనుకుంటున్నా నేను. కలర్ రాకపోతే మేము తింటాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో పర్పుల్ కలర్ రెడీ అయింది, పాలకూర, పర్పుల్ క్యాబేజీ. సో మొత్తానికైతే ఆర్గానిక్ కలర్స్ తయారైపోయినాయి. పాలకి ఆరలేదు ఎందుకో. సో ఎల్లో కలర్ వచ్చింది, ఆరెంజ్ కలర్ వచ్చింది, పర్పుల్ వచ్చింది, పింక్ వచ్చింది. అందరికీ నమస్తే. లోపలికి పోదాం రండి. లోపలికి పోయినాక ఎక్కడికి వచ్చిందో చెప్తా. కమ్ కమ్ కమ్. ఇదంతా ఒక రౌండ్ వేసి చూడండి ఇట్లా. ఎస్. సో నేను ఇవాళ హోలీకి సంబంధించి ఆర్గానిక్ కలర్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో డిఐవై చేసి చూపిస్తున్నాను అన్నమాట. అందుకోసమని మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఓటీపీ అనే ఫామ్ హౌస్కి వచ్చినాము. సో ఈ ఫామ్ హౌస్ డీటెయిల్స్ అన్నీ మీరు ఇన్స్టాగ్రామ్లో ఓటీపీ ఫామ్ హౌస్ అని కొడితే వస్తుంది. సో మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. సో ఇది ఒక 4 bedrooms ప్రాపర్టీ అనమాట. మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చినాము. అండ్ ఇట్లా బ్లాగ్స్ వేసుకోవడానికి ఫ్యామిలీతో అవుటింగ్ రావడానికి మస్తు మంచిగా ఉంటుంది. కిడ్స్ కోసం కిడ్స్ ప్లే ఏరియా, నెక్స్ట్ బాక్స్ క్రికెట్, నెక్స్ట్ ఇక్కడ బాన్ ఫైర్ వేస్తారనమాట. మొన్న మేము అలీ వాళ్ళతో వచ్చినప్పుడు అవుటింగ్కి ఇదే ఫామ్ హౌస్ వచ్చినాం. అప్పుడు నైట్ అయిపోయి చాలా గజిబిజీ అయిపోయి ఎక్కువ చూపించలేకపోయినా మస్తు మంది అడిగిరు నన్ను డీటెయిల్గా చూపి అని, అందుకోసమని. సో పూలు అండ్ ఇవి 4 bedrooms ఉంటాయి అన్నట్టు. మీకైతే ఒక బెడ్రూమ్ చూపిస్తా, దానిలాగానే 4 ఉంటాయి. సో ఇది ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీ. ఇక్కడ మనకి ఎక్స్ట్రా బెడ్షీట్స్ అండ్ పిల్లోస్ కూడా ఇస్తారు, వార్డ్రోబ్. సో ఇద్దరు హ్యాపీగా కంఫర్టబుల్గా ఇక్కడ పడుకోవచ్చు. ఈ స్పేస్లో ఎక్స్ట్రా బెడ్స్ వేసుకొని పడుకోవచ్చు అనమాట. సో ఎక్స్ట్రా బెడ్స్ వాళ్ళే ఇస్తారు. అండ్ అద్దం. ఈ ప్రాపర్టీలో నాకు నచ్చేది వాష్రూమ్స్. సో ఏసీ, ఫ్యాన్ అండ్ బెడ్ సైడ్ టేబుల్ కూడా ఇస్తారనమాట. సేమ్ మనము 5 star హోటల్స్లో ఎట్లుంటామో అట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ 24 hours వాచ్మెన్ వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ఏం కావాలన్నా కానీ వాళ్ళకి చెప్తే వాళ్ళు తెచ్చిస్తారు. అండ్ ఇది ఫామ్ హౌస్ కాబట్టి ఫుడ్ ఏం ప్రొవైడ్ చేయరు. సో నెక్స్ట్ ఇక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు గేమ్స్ ఆడుకోవడానికి, కలిసి ఫుడ్ తినడానికి ఇది ఒక సిట్అవుట్ ఏరియా లాగా ఉందన్నమాట. సో అన్ని బెడ్రూమ్లు సేమ్ ఉంటాయి. సో ఇక్కడ నైటు ప్రొజెక్టర్ వేసుకోవచ్చు. సో ప్రొజెక్టర్తోని సినిమాలు, పాటలు, ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐపీఎల్ మ్యాచ్లు కూడా ఇక్కడ చూడొచ్చు. ఇంత పెద్ద స్టేజ్, మీరు అకేషన్ ఏదైనా సరే హ్యాపీగా చేసుకోవచ్చు. సో పెద్దోళ్ళ కోసము అండ్ అట్లనే చిన్నపిల్లల కోసం కూడా సెపరేట్ చేసిరన్నమాట పూల్. లోపలికి వెళ్ళిపోతున్నాడు అందగాడు. సో ఇక్కడ ఓపెన్ కిచెన్ విత్ ఫ్రిడ్జ్. సో ఇక్కడ వీళ్ళే గిన్నెలు ప్రొవైడ్ చేస్తారు. ఒక 15 నుంచి 20 మంది దాకా వండుకోవచ్చు అనమాట. గ్యాస్ ప్రొవైడ్ చేస్తారు, బట్ గ్యాస్కి ఎక్స్ట్రా 500 కట్టాలి. మిగతాదంతా మనం కావాల్సిన సామాన్ తీసుకొని వచ్చి వంట చేసుకోవాలి. సో ఇది లేదు అది కాదనకుండా అన్నీ ఉన్నాయి. సో 15 members సరిపడే రైస్ కుక్కర్, ఓవెన్, కేటిల్ అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఫ్రిడ్జ్ కూడా. సో ఫ్రిడ్జ్ ఖాళీ ఉంది. మనము ఇలా కలర్స్ వేసుకొని వచ్చినాం కాబట్టి కలర్స్ వేసుకుందాం. కొద్దిసేపు అయినాక ఛాయ్ పెట్టుకుందాం, ఓకేనా? సో ఇప్పుడైతే మనం రెడీ అయిదాం పారి. ఇవాళ వ్లాగ్ షూట్ చేస్తే అందుకోసమని అక్కడ టేబుల్స్ వేయించిన. సో ఇక్కడ హోలీకి సంబంధించిన సామాన్ అంతా ఉంది చూడండి, మన కలర్స్కి సంబంధించింది. సో ఇవన్నీ చేసే ముందు మనం కొంచెం రెడీ అయిదాం పారి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫొటోస్, రీల్స్ పోస్ట్ చేస్తాను కదా, అందంగా కనిపించాలి. రండి. మేకప్ సామాన్ అనగానే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి. చాలా లైట్ మేకప్ వేసుకుంటాను, అదే మీకు చూపిస్తా, ఓకే? అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోనా, ఇవి పెట్టుకుంటా మ్యాచ్ అయితే. సో రెడీ అయిదామా మనం. నాకు పిగ్మెంటేషన్ ఉంది. ఎస్. నెక్స్ట్ కాంపాక్ట్.
నెక్స్ట్ ఇప్పుడు బ్లష్. సో హోలీ కోసం అక్కడంతా ప్రిపరేషన్ జరుగుతుంది. నేను కూడా మంచిగా వైట్ డ్రెస్ వేసుకున్నా అండ్ నీట్ అండ్ సింపుల్ మేకప్ కూడా వేసుకున్నా. మరి హోలీ కలర్స్ సెలబ్రేషన్స్ అన్నప్పుడు కలర్స్తో ఆడతాం అండ్ వాటర్తో కూడా గేమ్స్ ఆడతాం కాబట్టి నాకు కంపల్సరీ మంచి మస్కరా అనేది అయితే అవసరం. అందుకే కాంట్ స్టే కామ్ నాకు ఒక బ్యూటిఫుల్ అండ్ అల్టిమేట్ మస్కరా దొరికింది. సో అదే ఈ స్టేజ్ మస్కారా. సో ఈ స్టేజ్ ట్యూబింగ్ మస్కారా నాకు ఎక్స్ట్రా లెంత్ అండ్ ఎక్స్ట్రా వాల్యూమ్ ఇస్తుంది. అండ్ అంతేకాక ఇది సూపర్ లైట్ వెయిట్, ఇది స్మచ్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ కూడా. మనకు 12 hours వరకు వస్తుంది ఈ మస్కారా, అంత లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏందో తెలుసా, ఈ మస్కారాని రిమూవ్ చేయడం కూడా చాలా సింపుల్. సో ఇప్పుడు నేను మీకు అప్లై చేసి చూపిస్తా, బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ కూడా వేస్తా చూడండి. సో చూసారా ఎక్స్ట్రా వాల్యూమ్ అండ్ ఎక్స్ట్రా లెంత్ ఎట్లా వచ్చిందో. సో ఇది లెఫ్ట్ సైడ్ అస్సలు మస్కరా అప్లై చేయలేదు. చూడండి ఇది ఎట్లుందో, చూసారు కదా రెండింటికి తేడా ఎట్లుందో. సో ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకుంటున్నా. మొత్తానికైతే రెడీ అయిపోయినా. సో ఇది స్మచ్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ అని చెప్పిన కదా, మీకు టెస్ట్ చేసి చూపిస్తా. దగ్గరికి రండి. సో ఇట్లా రబ్ చేస్తే వేరే మస్కరా అయితే కిందంతా నల్లగా అంటేది అండ్ ఫింగర్ కూడా అంటేది. చూడండి ఫింగర్స్ నీట్గా ఉన్నాయి. సో దీన్ని రిమూవ్ చేయడం కూడా చాలా ఈజీ అని చెప్పిన కదా, జస్ట్ స్ప్రే తీసుకొని స్మార్ట్ బ్యూటీ చాయిస్ అయిన ఈ స్టేజ్ మస్కరాని ట్రై చేయడం అస్సలు మర్చిపోదు ఫర్ హ్యాజల్ ఫ్రీ అండ్ లాంగ్ లాస్టింగ్ లుక్ కోసం. సో ఇది ఇప్పుడు మనకు అమెజాన్, నైకా, పర్పుల్లో అవైలబుల్లో ఉంది. అండ్ కింద కనిపించే ఈ కోడ్ని కనుక యూజ్ చేసినట్టయితే మీకు 15% డిస్కౌంట్ వస్తుంది. చలో ఇంకా హోలీ కలర్స్ ప్రిపేర్ చేద్దాం పారే. సో ఇప్పుడు మనం ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజిటేబుల్స్తోని ఆర్గానిక్ కలర్స్ తయారు చేస్తున్నాం. ఏ కలర్ దేంతో వస్తుంది, దానికోసం ఏం యూజ్ చేస్తున్నాం అన్నీ చెప్తా. దగ్గరికి రండి. ఇది కార్న్ ది స్ట్రాచ్ అనమాట. దీంతోనే కలర్ పౌడర్ లాగా వస్తుంది అన్నట్టు. పాలకూర గ్రీన్ కలర్ కోసం, బీట్రూట్ రెడ్ కలర్ కోసం. ఈ బ్లాక్ గ్రేప్స్ వేరే కలర్ వస్తుందని ట్రై చేస్తున్నా బట్ తెలియదు. దాని తర్వాత లెమన్ ఎల్లో కోసం చామంతి ఫ్లవర్స్, ఆరెంజ్ కోసం బంతి పూలు, రెడ్ కోసం గులాబీ అండ్ పర్పుల్ కోసం ఈ పర్పుల్ క్యాబేజీని యూజ్ చేస్తున్నాం. సో ఇవి నాగంపేటలో మా వెంకటేశ్వర స్వామి గుడికాడి దగ్గర ఉంటుండే ఈ కలర్స్. వారం రోజుల ముందు సందే చెట్టును మొత్తం పోతాం పెడుతుండే. నేను హైదరాబాద్లో దొరకది అనుకున్నా బట్ దొరికింది. ఈ పువ్వుని ఏమంటారో నిజంగా యాద్ మర్చిన ప్లీజ్. మా నిజామాబాద్లో మా నాగంపేటలోనైతే గోపువ్వు అంటాము. సో దీన్ని నీళ్ళల్లో ఉడకబెడితే కలర్ అవుతుంది అనమాట. ఆ కలర్ చాలా థిక్ ఉంటుంది. సో మేము ఇప్పుడు ఇటు వచ్చేటప్పుడు రోడ్డు మీద చెట్టు కనిపిస్తే ఆపి మరి తీసుకొని వచ్చారు. సో ఇది ఫ్లవర్స్ ఇట్లా ఉంటుంది చెట్టు, గోపువ్వు అంటాం మేము. ఈ ప్రాసెస్కి 2 మెథడ్లు ఉన్నాయి. ఒకటేమో మిక్సీ పట్టేసి ఆ కలర్ని ఏమంటారు అదంతా వడగట్టి ఆ కలర్ తయారు చేసుడు. ఇంకోటి వీటిని బాగాసేపు నీళ్ళల్లో ఉడకబెట్టి దాంట్లో ఈ పౌడర్ కలిపి ఏమంటారు కలర్ తయారు చేసుడు. సో మనము బాయిల్ చేయాలంటే ఒక్కొక్కటి మస్తు టైం పడుతుంది కాబట్టి మనము మిక్సింగ్ ప్రాసెస్కే పోదాం, అంటే మిక్సర్లో పడదాం. ఓకేనా? సో ఫస్ట్ అయితే దానికి కాడలు లేకుండా దీన్ని పీల్ చేసి దీన్ని చిన్న ముక్కలు చేసుకొని దీన్ని చిన్న ముక్కలు చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. అది చేద్దాం. మిక్సీ పడతాం కాబట్టి కొంచెం పెద్దగానే కట్ చేస్తున్నాం. రెడ్ కలర్లో మీరు మందార పువ్వును యూజ్ చేయొచ్చు. తర్వాత ఇంకోటి చిన్న గుత్తు ఫ్లవర్స్ ఉంటాయి రెడ్ కలర్, షోకేస్ ఫ్లవర్స్. 2 వస్తువులు తయారైనాయి. ఇవి గ్రేప్స్. ఇది నాకు డౌటే కానీ నాకు తెలిసి కలర్ రాదనుకుంటున్నా నేను. కలర్ రాకపోతే మేము తింటాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? రాదు, మేము తింటామే.
రాదు. ఇవి కాదు గది, ఒక పండు ఉంటుంది చూసినవి, ఇది క్యాన్సల్ ఫ్రెండ్స్. పువ్వులు రిక్కే చూసిరా అట్లా గ్రేప్స్ అసలు యాక్చువల్గా గ్రేప్స్ ప్లేస్లో మేము అల్లం నేరేడు వండ అంటాం. తినంగా కంటెంట్ ఇస్తున్నా నువ్వు కంటెంట్ ఇస్తే కడుపు నింపుకుంటున్నావు. ఇది ఎండడం పెద్ద టాస్క్ అని మీరు అనుకుంటున్నారు. నేను దాన్ని కూడా సింపుల్ చేస్తా, ఎట్లనో చూపిస్తా. చెప్ప నా మైండ్ పెట్టి ఆలోచించిన అది. నువ్వు స్టన్ అయిపోతావు. చాలు పో, ఇప్పుడే అన్నం తిన్నాం మంచిగా. చాలు ఫ్రెండ్స్, బంతి పువ్వులు. ఓకే, గ్రీన్ కలర్ కోసం పాలకూర. ఇది చిన్న పీసులుగా చేసుకోవాలను. చేతులు కడుక్కోవడం ముఖ్యం బిగులు, ఇది ఉత్తగా నెర్రగా అవుతుంది. సో ఇప్పుడు మిక్సీ దగ్గరికి పోదాం మనం. ఓకేనా? అమ్మో పని చేస్తుండయ్యా సారు. అంటే అది ఈ కలర్ బాధ్యత మా ఆయనకు అప్పచెప్తున్నాను, ఎందుకంటే మా ఆయన ఎక్స్పర్ట్ అటీన్లో. ఫస్ట్ పర్పుల్ కలర్. ఓకే, నీళ్ళు, తిక్కుగానే ఉంచుకోవాలి, ఎందుకంటే కలర్ అతుక్కోవాలి కదా, అందుకోసమని. దీన్ని మంచిగా వడగట్టుకోవాలి. కాకపోతే మనం సో ఇది అయిపోయింది, దీన్ని ఇప్పుడు మనం డ్రైన్ చేయాలి. ఓకేనా? చేస్తా. సో పర్పుల్ కలర్ రెడీ అయింది. నెక్స్ట్ బీట్రూట్ చేద్దాం. హెల్ప్ చేయనీకి వచ్చింది కానీ సోను నాకేం హెల్ప్ చేస్తలేడు ఇవాళ. అంతగాడు తానం చేయనీకి పోయిండు స్విమ్మింగ్ పూల్లో. సో ఇది బీట్రూట్, ఇట్లా పలుపు అవసరం లేదు మనకు. నెక్స్ట్ పాలకూర. సోను పాలకూర ఇందులో కూడా దమ్మార నీళ్ళు వేయాల. ఈజీ ప్రాసెస్కి అలవాటు పడ్డం బ్రదర్స్ సిస్టర్స్. పాలకూర ఈజీగా వచ్చేసింది కలర్. నెక్స్ట్ బంతి పువ్వులు, ఎల్లో కలర్ వస్తుంది దీంతో. ఎల్లో కలర్, ఆరెంజ్ రావాలి కానీ ఎల్లో వచ్చిందిరా. నెక్స్ట్ ఫ్లవర్స్, రెడ్ కలర్. ఇది కూడా బీట్రూట్ కలరే వచ్చింది, ఎల్లో కలర్ రావట్లేదులే. వస్తుందిలే వేరే కలర్ ఏదో, గ్రీన్ కలర్లే వస్తున్నాయి అన్నీ, ఏందో మరి. రండి. సో 5 కలర్స్. ఓకే, ఏ పాలకూర, పర్పుల్ క్యాబేజీ, రెడ్ రోజ్ ఫ్లవర్స్ది, బంతి పువ్వుది, బీట్రూట్ది, అండ్ ఇదేమో చామంతిది. సో ఇప్పుడు అన్నిట్లల్లా కొంచెం కొంచెం ఈ కాంది పౌడర్ ఉంది కదా, ఇది వేసేయాలన్నట్టు. ఇట్లా వేసి ఆరబెట్టాలి మనం. ఓకే, ఒకటి. ప్లానింగ్ లేకుండా కొందరు ఇట్లా చేస్తారు, దీనివల్ల ఇట్లా ఇబ్బందులు ఫేస్ చేస్తాం మనం జనరల్గా. కొంచెం ఇలా హోలీ పండుగ చేసుకునేటప్పుడు కొంచెం ఇలా పొడి పోయావా? పొడి పోయాలా? కొంచెం పోయరు, పొడి వేస్తారు. పోసుడే అంటారు మా ఊర్లో. మేము వేసుడు అంటాం మా ఊర్లో. మీ ఊర్లో అనుకో. ఏ ఊరమ్మా మీది? మీదే ఊరు? సిద్దిపేట. మాది నిజామాబాద్. గట్ల అంటారా? గట్లనే అంటాం. వేయాలనా? ఏయిరా ఇంకా వేయాలనా? చాలు. దీన్ని కూడా అట్లా గట్టిగా అయిపోయింది. దాన్ని మిక్సీ పట్టుడే మరి, ఆరు తొందరగా రావాలి కదా ఫస్ట్. అది వస్తుంది. వస్తుంది కాదు, ఏంటిది వస్తుంది. నువ్వు వస్తుంది అనలే, నువ్వు వస్తుంది అన్నావు. సరేగా. వాడుక భాష. వాడుక భాష అనగా వాళ్ళ ప్రాంతాల్లో వాడే భాష. అబ్బా ఏమి చెప్పినావే.
మా దగ్గర పిండి సరిపోతలేదు గైస్, మేము చాలా తక్కువ లిక్విడ్ తీసుకుంటున్నాం ఇంకా చేసేదేం లేక. పింక్. ఇప్పుడు మనం హోలీ రోజు ఇవే కలర్స్ ఆడుతున్నామా? డౌటా? చూడు ఆర్గానిక్ కలర్స్ కాబట్టి ఇట్లా. ఇప్పుడు అన్నీ ఆడుకుంటున్నాం మనం. అక్క పింక్ కలర్, ఎల్లో కలర్, ఇదేం కలర్? పర్పుల్ అవుతుంది అది ఎండినాక. పర్పుల్ కాకపోయినా నువ్వు చేస్తావు కదా గులాలు వేసి. ఇది ఎల్లో, ఇది గ్రీన్. లాస్ట్ కి వైట్ కలర్ ఆడితే పిండి ఇస్తా. పిండే మరి, దాన్ని కూడా ఒక ప్లేట్లో పెట్టిస్తా. గైస్ ఎల్లో కలర్ కావాలన్నప్పుడు అక్క పసుపు యాడ్ చేసింది. రెడ్ కలర్ కావాలన్నప్పుడు ఏమేయాలో మీకు తెలుసు. కారం చల్లూరు ఎవరు లొల్లి వ్యక్తులు. గైస్ ఇది ఎండ పెట్టాలా, మనకు ఎండ పోతుంది. అయిన కాడికి పెట్టిన తర్వాత ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. ఓవెన్లో పెడితే హీట్ అయిపోతుంది, దాని తర్వాత పొడి చేసుకోవచ్చు. అదే ఇంకొక టిప్. రండి రండి. ఈ కలర్స్ ఆరబెడదాం, ఆరితే ఏమో చూద్దాం. ఆరకపోతే ఓవెన్లో పెట్టి మిక్స్ చేసి పొడి చేద్దాం. ఆరబెడతా అని చెప్పి 5 పెట్టినా అక్క. వీడెందుకో ఇలా నా చేతిలో దెబ్బలు తింటాడు అనిపిస్తుంది. సో అక్కడ మా ఆయన ఆ పువ్వును నీళ్ళలో వేసి ఉడికిస్తున్నాడు. ఒకసారి అది చూసి రాపురే. సో పువ్వును ఉడకబెట్టినాం, ఈ కలర్ అయింది. ఇవే చిన్నప్పుడు మాకు రంగు నీళ్ళు. ఇది ఇట్లా బాటిల్స్లలో పోసుకొని పెట్టుకోవాలి. ఇది పొడి లాంటిది కాదు. దీంట్లో కొన్ని వాటర్ మిక్స్ చేసి పెడితే ఎక్కువ రంగు అవుతుంది. సో అది ఆరిపోయింది, లైట్ పోయింది. ఇంకొంచెం మారేది ఉంది, దాని తర్వాత మిక్సీ పట్టాలి. మేము ఒక్కొక్కటి మిక్సీ పడతాం. అయిన కాడికి అయితే లైట్ పోయేలోపు వీడియో చేసేద్దాం, ఓకేనా? ఇప్పుడు పింక్ పడుతుంది. బీట్రూట్ పౌడర్ ఇట్లా వచ్చింది గైస్. మనం పోయి అన్నీ పెట్టుకుందాం. వీళ్ళు ఒక్కొక్కటి మిక్సీ పట్టుకొని తీసుకొస్తారు. రండి. సో ఇవి కలర్లు మిక్సీ పట్టినా సగం సగం తెల్లగా ఉన్నాయి, కానీ మీరు మంచిగా పట్టుకోండి, ఓకేనా? లైట్ పోయింది, మనం ఫొటోస్ వీడియోస్ దిగుతాం. రండి. సో మొత్తానికైతే ఆర్గానిక్ కలర్స్ తయారైపోయినాయి. పాలకి ఆరలేదు ఎందుకో. సో ఎల్లో కలర్ వచ్చింది, ఆరెంజ్ కలర్ వచ్చింది, పర్పుల్ వచ్చింది, పింక్ వచ్చింది. ఎస్, ఇది ఎలటి వీడియో. మీరు కూడా ఇట్లనే కలర్స్ తయారు చేసుకొని ఆర్గానిక్ హోలీని సెలబ్రేట్ చేసుకోండి. ఇది ఎలటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు.